హెబ్రీలకు రాసిన పత్రిక, మనం రోమా పత్రికని అలాగే విడిచిపెట్టాం, దాన్ని ధ్యానం చేస్తాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 8 కలిసి చదువుకుందాం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. మరొకసారి చదువుకుందామంటారా? యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. జీసస్ క్రైస్ట్ is the same yesterday, today and forever. Jesus Christ is the same yesterday, today and forever. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండును. యేసు ప్రభుని గూర్చి 3 కాలాలలో ఆయన ఏ విధంగా ఉన్నాడో మనం ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు నిన్న ఏ విధంగా ఉన్నాడో ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు రేపు ఏ విధంగా ఉండబోతున్నాడో ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు నేడు ఏ విధంగా ఉన్నాడు అన్నది ధ్యానం చేస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అంటే ఎస్టర్డే, టుడే, ఫరెవర్. నిన్న అంటే భూతకాలం, రేపు అంటే భవిష్యత్ కాలం, నేడు అంటే వర్తమాన కాలం. ఏంటి యేసు ప్రభు ఏంటి నిన్న భూతకాలంలో ఏ విధంగా ఉన్నాడు తెలుసుకోవాలి, నేడు వర్తమాన కాలంలో ఏ విధంగా ఉన్నాడు తెలుసుకోవాలి, యుగయుగములు భవిష్యత్ కాలంలో ఏ విధంగా ఉన్నాడు తెలుసుకుందాం. యేసుక్రీస్తు మార్పు లేని దేవుడు. ఆయన నిన్న భూతకాలము, నేడు వర్తమాన కాలము, యుగయుగములు భవిష్యత్ కాలము ఒకే రీతిగా ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైన మాట. హెబ్రీలకు రాసిన పత్రిక శ్రేష్టమైన ప్రభువుని గురించి వ్రాయబడింది. ది బెస్ట్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంట. యేసు ప్రభు అతి శ్రేష్ఠుడు అన్నది 13 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఏ విధంగా శ్రేష్ఠుడో ప్రతి అధ్యాయములో మనం చూస్తాం. మొదటి అధ్యాయంలో ఆయన ఏ విధంగా శ్రేష్ఠుడు మీకు కొంత పైపైన చెప్తాను, మరి రికార్డ్ చేయబడుతుంది కాబట్టి తర్వాత మీరు అది తెలుసుకోవచ్చు. మొదటి అధ్యాయంలో ఆయన ఒక శ్రేష్టమైన వ్యక్తిగా ఉన్నాడు, బెటర్ పర్సన్. రెండవ అధ్యాయంలో శ్రేష్టమైన రక్షణ ఇచ్చినవాడు, బెటర్ సాల్వేషన్. మూడవ అధ్యాయంలో శ్రేష్టమైన పిలుపుని ఇచ్చినవాడు, బెటర్ కాలింగ్. నాలుగవ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్రాంతి, బెటర్ రెస్ట్. ఐదవ అధ్యాయంలో శ్రేష్టమైన యాజకుడు, బెటర్ ప్రీస్ట్. ఆరవ అధ్యాయంలో శ్రేష్టమైన నిరీక్షణ, బెటర్ హోప్. ఏడవ అధ్యాయంలో శ్రేష్టమైన క్రమము, బెటర్ ఆర్డర్. ఎనిమిదవ అధ్యాయంలో శ్రేష్టమైన నూతన నిబంధన, బెటర్ కవెనెంట్. తొమ్మిదవ అధ్యాయంలో శ్రేష్టమైన ఆలయము, బెటర్ శాంక్చురీ. 10వ అధ్యాయంలో శ్రేష్టమైన త్యాగం, బెటర్ సాక్రిఫైస్. 11వ అధ్యాయంలో శ్రేష్టమైన విశ్వాసం, బెటర్ ఫెయిత్. 12వ అధ్యాయంలో శ్రేష్టమైన మాదిరి, బెటర్ మోడల్. 13వ అధ్యాయంలో శ్రేష్టమైన స్థలము, బెటర్ ప్లేస్. సో అది మీరు రాసుకోపోయినా పర్వాలేదు, రికార్డ్ అవుతుంది కాబట్టి మీరు చూసుకోరు. యేసు ప్రభు శ్రేష్టమైన వాడు. హెబ్రీ పత్రిక హెబ్రీయుల నుంచి క్రైస్తవులుగా మారిన వారిని ఉద్దేశించి రాసింది. హెబ్రీయులు అంటే ఎవరంటే యూదులు. యూదుల్లో నుంచి క్రైస్తవులుగా మారిన వారు ఆ దినాల్లో మళ్ళీ యూదా మతములోకి వెళ్తున్నారు, మళ్ళీ యూదా ఆచారంలోకి వెళ్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే హైందవత్వములో నుంచి క్రైస్తవులుగా మారిన
మనము తిరిగి హైందవత్వములోకి వెళ్ళడం ఎలాగుంటుందో, ఆ రోజుల్లో హెబ్రీ మతము నుంచి మారిన వాళ్ళు, క్రైస్తవులుగా మారిన వాళ్ళు మళ్ళీ హెబ్రీ మతంలోకి తిరిగి వెళ్ళడం అనేది జరుగుతుంది. అది జరుగుతున్నప్పుడు అలా వెళ్ళకూడదు. ఒక్కసారి యేసు ప్రభువులో మనం విశ్వాసం ఉంచిన తర్వాత, ఆ రక్షణ అనుభవం పొందిన తర్వాత, మనం ముందు ప్రీవియస్ రిలిజియన్, మనం ముందు విడిచిపెట్టిన మతం ఏదైనా సరే మళ్ళీ వెనకకి వెళ్ళకూడదు అని చెబుతూ 13 అధ్యాయాలు దేవుడు పౌలు గారు అయి ఉండొచ్చు, పౌలు గారి ద్వారా వ్రాయించాడు. ఈ 13 అధ్యాయాల్లో కూడా మీరు మరీ వెనకెళ్ళొద్దు. ఎందుకంటే యేసు ప్రభు చాలా శ్రేష్టమైన వాడు, శ్రేష్టమైన వ్యక్తిగా, శ్రేష్టమైన రక్షణ ఇచ్చిన వాడుగా, శ్రేష్టమైన విశ్రాంతినిచ్చిన వాడుగా, శ్రేష్టమైన యాజకుడుగా, ఇలాగ శ్రేష్టమైన వాడుగా అని 13 సార్లు యేసు ప్రభు శ్రేష్టత గురించి చెప్పి, ఎంత శ్రేష్టమైన వాళ్ళలో మీరు రక్షించబడ్డారు, మళ్ళీ విడిచిపెట్టిన యూదా మతంలోకి ఎందుకు వెళ్తారు? వద్దు. అది హెబ్రీ పత్రిక యొక్క రాయబడిన సందర్భం, హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటాం. అయితే 13వ అధ్యాయంలో మనం చూస్తే శ్రేష్టమైన స్థలము గురించి అక్కడ రాయబడింది. ఏంటి శ్రేష్టమైన స్థలం అంటే, అది మనం 13వ అధ్యాయంలో అంతా చూస్తాం. ఈ శ్రేష్టమైన యేసు ప్రభు నిన్న అంటే పాస్ట్ భూతకాలంలో, నేడు ప్రజెంట్ వర్తమాన కాలంలో, యుగయుగములు ఫ్యూచర్ ఒకే రీతిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభు నిన్న ఎలా ఉన్నాడో చెప్తాను, రేపు ఎలా ఉంటున్నాడో చెప్తాను, నేడు ఉండి ఏం చేస్తున్నాడో చెప్తాను. యేసు ప్రభు నిన్న ఉన్న దేవుడు. నిన్న ఏ విధంగా ఉన్నాడు అంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనము తెలుసుకోవాలి. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఎలా ఉన్నాడో అది నిన్నటి యేసు ప్రభుని గురించి చెప్పేది. ద పాస్ట్ జీసస్ క్రైస్ట్ అంట. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పశువుల పాకలో పరుండబెట్టబడ్డాడు. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు పేదవాడిగా జన్మించాడు, పేదవాడిగానే జీవించాడు, సాత్వికుడిగా జీవించాడు, దీనుడిగా జీవించాడు, పాపి కొరకు సిలువలో ప్రాణం పెట్టడానికి వచ్చాడు, సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, 40 దినాలు 500కు పైగా తన శిష్యులకు కనబడ్డాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. నిన్న యేసు ప్రభు ఎంతోమందికి స్వస్థతలు ఇచ్చాడు, చనిపోయిన వారిని లేపాడు, కుష్ఠరోగులను బాగు చేశాడు, దృష్టి లేని వారు గుడ్డి వారిని బాగు చేశాడు, ఎంతోమందికి స్వస్థతలు ఇచ్చాడు, దెయ్యం పట్టిన వారిని దెయ్యాల నుంచి విడిపించాడు, పాపులను క్షమించాడు, ఎన్నో అద్భుతమైన బోధలు చేశాడు. 4 సువార్తల్లో ఆయన బోధలు చూసాం. నిన్న యేసు ప్రభు ఏం చేశాడంటే, ఆయన జననము, ఆయన మరణము, ఆయన పునరుద్ధానము, ఆయన బోధలు, ఆయన కార్యాలు, ఇవన్నీ నిన్న అంటే జరిగిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు మళ్ళీ బెత్లెహేములో పుట్టడు, యేసు ప్రభు మళ్ళీ యెరూషలేములో మరణించడు, యేసు ప్రభు మళ్ళీ సిలువలో మరణించడు, ఆయన సమాధి చేయబడ్డు. ఇక ఆయనకి మరణము అనేది మళ్ళీ విధించబడదు, ఆయనకి పునరుద్ధానం అనేది ఇంకో ఉండదు. మళ్ళీ యేసు ప్రభు వచ్చి యెరూషలేములోను, గలిలయ, యూదయ, సమరయ ఈ ప్రాంతాలంతా తిరిగి యేసు ప్రభు మళ్ళీ బోధలు చేయడు. అది నిన్న గతించిపోయింది. ఇట్ వాజ్ సంథింగ్ పాస్ట్. మళ్ళీ యేసు ప్రభు తిరిగి రాడు. అంటే తిరిగి రాడంటే వచ్చినట్టుగా తిరిగి రాడు. మళ్ళీ ఆయన శరీరధారిగా రాడు. అయిపోయింది. ఈ కేమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ 2000 years బ్యాక్. హీ విల్ నెవర్ కమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇంకోసారి శరీరధారిగా రాడు, ఇంకోసారి మనిషిగా రాడు, ఇంకొకసారి వచ్చి ప్రసంగాలు చేయడు, ఇంకొకసారి వచ్చి సిలువలో ప్రాణం పెట్టడు, ఇంకోసారి వచ్చి పునరుద్ధానం లేదు, ఇంకోసారి ఎవరు ఆయన కొరడాలతో కొట్టలేరు, ఇంకొకసారి వస్తే ఆయన ఎవరు అవమానపరచలేరు. అది జరిగిపోయింది. ఇది నిన్న యేసు ప్రభు, భూతకాలపు యేసు ప్రభు. ఆయన నిన్న చేసిన కార్యాన్ని బట్టి, 2000 సంవత్సరాల క్రితం ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం రక్షించబడ్డాం. మనకి పరలోకంకి వారసులుగా చేశాడు, నీతిమంతులుగా తీర్చాడు, పరిశుద్ధులుగా నడిపిస్తున్నాడు. ఒక రోజున ఆయన మనల్ని మహిమలోకి తీసుకుని వెళ్తాడు. జస్టిఫికేషన్, శాంటిఫికేషన్, గ్లోరిఫికేషన్ అంట. అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం అనేది జస్టిఫికేషన్,
పరిశుద్ధతలో నడిపించడం అనేది శాంటిఫికేషన్. మహిమలో ప్రవేశపెట్టడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది గ్లోరిఫికేషన్. ఇది చేస్తాడు. ఇదంతా దేని మీద ఆధారపడి ఉందంటే 2000 సంవత్సరాల క్రితము వచ్చిన యేసు ప్రభు, 2000 సంవత్సరాల క్రితము ఆయన వచ్చి భూమి మీద చేసిన కార్యము, 2000 సంవత్సరాల క్రితము వచ్చిన యేసు ప్రభు వచ్చి చేసిన కార్యాలు, వచ్చి చేసిన బోధలు మరొకసారి చరిత్రలో రిపీట్ కావు. అవునా కదా? రిపీట్ అవుతాయా? అవదు. అది నిన్న యేసు ప్రభు. ఆయన మన కొరకు చేసిన కార్యాలను బట్టి మనము రక్షణలోకి వచ్చాము, స్తుతిస్తాము, ఆరాధిస్తాము, మహిమలో ప్రవేశించే వరకు ఉంటాం. మనము నిన్న యేసు ప్రభు చేసిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాం. మా కొరకు వచ్చేవు శరీరధారిగా, మా కొరకు భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించావు, మా కొరకు ఎన్నో అద్భుతాలు చేసావు, సూచక్రియలు చేసావు, ఎన్నో అద్భుతమైన బోధలు మా కొరకు చేసావు, శిలువలో మా కొరకు మరణించావు, సమాధి చేయబడ్డావు, తిరిగి లేచావు, పరలోకానికి వెళ్ళిపోయావు. ఇది నిన్న చేసావు, దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఇది నిన్న యేసు ప్రభు, భూతకాలపు యేసు ప్రభు. సరే, దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. అది మరొక్కసారి రిపీటు కాదు, అది జరగదు. ఇంకోసారి ఆయన తిరిగి ఆ స్థితిలో ఉండడానికి రాడు. అయితే రేపు యేసు ప్రభు, ఎందుకంటే భవిష్యత్తులో యేసు ప్రభు ఏం చేయబోతున్నాడు? నిన్న యేసు ప్రభు బెత్లెహేములోకి వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. భవిష్యత్తులో యేసు ప్రభు మహిమలో వస్తాడు, శరీరధారిగా రాడు, యెరూషలేముకు వస్తాడు. నిన్న యేసు ప్రభు బెత్లెహేముకు వచ్చాడు, భవిష్యత్తులో వచ్చే యేసు ప్రభు యెరూషలేముకు వస్తాడు, ఒలీవ కొండ మీదకి వస్తాడు. నిన్న వచ్చిన యేసు ప్రభు అనామకుడుగా, పేదవాడిగా, దరిద్రుడుగా, దీనుడుగా, పేద తల్లిదండ్రులకు హింసించబడ్డానికి, సిలువ వేయబడ్డానికి వచ్చాడు. కానీ భవిష్యత్తులో రాబోయే యేసు ప్రభు మహిమలో వస్తాడు, యూదా గోత్రపు సింహంగా వస్తాడు. సిలువలో మరణించడానికి రాడు, రక్షించడానికి రాడు, రక్షణ లేని వాడిని శిక్షించడానికి వస్తాడు. భవిష్యత్తులో యేసు ప్రభు, రాబోయే యేసు ప్రభు, యుగయుగములో ఉంటున్న యేసు ప్రభు వస్తాడు. కానీ యెరూషలేముకు వస్తాడు, బెత్లెహేముకు రాడు. వస్తాడు, శరీరధారిగా రాడు, మహిమలో వస్తాడు. మళ్ళీ ఒక కన్యక గర్భంలో పుట్టడు, మహిమలో వస్తాడు, సంపూర్ణ అధికారంతో వస్తాడు, శిక్షించడానికి వస్తాడు. నిన్నొచ్చిన యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు, రేపు రాబోతున్న యేసు ప్రభు శిక్షించడానికి వస్తాడు. ఆయన నమ్మని వారిని శిక్షించడానికి వస్తాడు, ఆయన నమ్మిన వారిని తనతో పాటు తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. రాబోయే యేసు ప్రభు తన రాజ్యాన్ని స్థాపించడానికి రాబోతున్నాడు. 1000 సంవత్సరాలు భూమి మీద నీతి పరిపాలన చేయడానికి రాబోతున్నాడు. అది రాబోయే యేసు ప్రభు. ఆయన వచ్చినప్పుడు బోధలు చేయడు, కొండ మీద ప్రసంగం చేశాడు నిన్న వచ్చినప్పుడు, కానీ భవిష్యత్తులో వచ్చినప్పుడు ప్రసంగాలేమీ చేయడు. నిన్నొచ్చిన యేసు ప్రభు గుడ్డి వాళ్ళకి చూపించాడు, కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, చనిపోయిన వారు లేపాడు. రేపు వచ్చిన యేసు ప్రభు ఇవేమీ చేయడు, మళ్ళీ గుడ్డోళ్ళకి చూపివ్వడు. అయిపోయింది, అదంతా అయిపోయింది. ఆ స్వస్థతల గురించి రావడం లేదు. రాజ్య పరిపాలన చేయడానికి వస్తున్నాడు, రాజుగా సింహాసనం మీద కూర్చోవడానికి వస్తున్నాడు, ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి వస్తున్నాడు, క్రొత్త ఆకాశాన్ని స్థాపించడానికి వస్తున్నాడు, క్రొత్త భూమిని స్థాపించడానికి వస్తున్నాడు. సాతాన్ని, అబద్ధ ప్రవక్తని, క్రీస్తు విరోధిని అగ్నిగుండంలో వేయడానికి వస్తున్నాడు. ఎంత తేడా ఉంది నిన్న వచ్చిన యేసు ప్రభుకి, రేపు రాబోయే యేసు ప్రభుకి ఎంత వ్యత్యాసం ఉంది. మనం ఏ యేసు ప్రభుని చూస్తున్నాము? ప్రశ్న ఇది. మనం ఏ యేసు ప్రభుని చూస్తున్నాం? నిన్న యేసు ప్రభుని చూస్తే ఎంత సంతోషమో, ఎందుకంటే ఆయన బెత్లెహేములో పుట్టాడు, పశువుల తొట్టులో పరుండబెట్టాడు, కనికరించడానికి వచ్చాడు, జాలిని చూపించడానికి వచ్చాడు, ఎన్నో స్వస్థతలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అమ్మో, నిన్న వచ్చిన యేసు ప్రభుని చూస్తే మనకు ఎంతో ఇష్టం ఉంటుంది. కానీ రేపు రాబోయే యేసు ప్రభుని ఎదుర్కోగలమా? భయంకరుడుగా రాబోతున్నాడు, భీకరుడుగా రాబోతున్నాడు, శిక్షించడానికి రాబోతున్నాడు. ఫేస్ చేయగలమా?
చాలామంది క్రైస్తవులు నిన్న యేసుప్రభుని చూసే సంతోషిస్తున్నారు, భవిష్యత్తులో రాబోయే యేసుప్రభుని గురించి ఆలోచన లేకుండా ఉంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది, నిన్న వచ్చిన యేసుప్రభు మన కొరకు కార్యాలు చేశాడు, స్తుతిస్తాం. వి థ్యాంక్ యూ లార్డ్, మా కొరకు రక్షణ చేసావు, రక్షణ కార్యాన్ని ముగించావు, సిలువలో మరణించావు, సమాధి చేయబడ్డావు, అబ్బో గొప్ప కార్యాలు చేసావు, నీకు థ్యాంక్స్. కానీ రేపు సింహంగా రాబోతున్నావు, ఉగ్రుడుగా రాబోతున్నావు, తీర్పు తీర్చడానికి రాబోతున్నావు. ఫేస్ చేయగలమా? మరి ఆ యేసు గురించి ఆలోచించొద్దా? నిన్నొచ్చినవాడు, రేపు రాబోతున్నవాడు, ఈరోజు ఉన్నవాడు ఒకే రీతిగా ఉన్నాడు కదా, అదే యేసు ప్రభు కదా, ఆయనలో మార్పు ఏమీ లేదు. మరి నిన్నొచ్చిన యేసు ప్రభులో కంఫర్ట్ ఉంటుంది, రేపు రాబోతున్న యేసు ప్రభులో ఆ కంఫర్ట్ చూడగలమా? భయం వస్తుంది, వణుకు వస్తుంది. అది రావాలి క్రైస్తవులకి. నిన్నటిలో బ్రతికితే భయం రాదు, భవిష్యత్తు గురించి ఆలోచించి యేసు ప్రభుని చూస్తే భయం వస్తుంది, వణుకు వస్తుంది. ఎలా పడితే అలా జీవించాం. ఇది రేపు. ఎందుకంటే క్రైస్తవులంగా మనము స్నేహితులారా నిన్నటి వారము మనం నిన్నటి వారం నిన్న 9వ తారీఖు, నిన్న 8వ తారీఖు, జూన్ నెల 8వ తారీఖు 2024. ఇంకోసారి వస్తుందా? రాదు. పాస్ట్. అది అయిపోయింది. సరే, మన దేవుణ్ణి ప్రార్థన చేసాం. ప్రభువా, జూన్ నెల 8వ తారీఖు 2024 దయచేసి మరొకసారి నాకు ఇవ్వని 40 రోజులు ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇస్తాడా దేవుడు? దేవుడు. పాస్ట్. తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ప్రార్థన చేసిన దేవుడు అది ఎవడు? నిన్న గతించిపోయింది. మనం నిన్నటి వారమే, కానీ దేవుడు కృప చూపించి ఈ రోజులో ప్రవేశపెట్టాడు. నిన్న చాలామంది చనిపోయారు కదా, నిన్నున్న వాళ్ళు ఈరోజు చూడలేకపోయారు. మనము నిన్నటి వారంగానే ఉండాలి, కానీ దేవుడు మనల్ని ఈ రోజుకి తీసుకుని వచ్చాడు. అంటే ఒక నూతన దినాన్ని ఇచ్చాడు, జీవాన్ని ఇచ్చాడు, ఈరోజు ఇచ్చాడు. ఈరోజు. సో మనం ప్రస్తుతానికి ఈనాటి వారం. రేపు ఇంకా మనకి రాలేదు, 10వ తారీఖు ఇంకా రాలేదు, వస్తుంది, రేపు వస్తుంది. అయితే ఈరోజు కన్ను మూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ కాదు, ప్రపంచం గురించి చెప్తున్నాను. నిన్న ఉన్నవాళ్ళు, ఈరోజు ఉన్నవాళ్ళు, రేపు ఎంతమంది ఉంటారో ఈ ప్రపంచంలో తెలీదు. సెకండ్కి దరిదాపు 7-8 మంది ప్రపంచంలో చనిపోతున్నారంట. నిమిషానికి 60 సెకండ్లు, సెకండ్కి 7-8 మంది ప్రపంచంలో చనిపోతున్నారు పాత లెక్కల ప్రకారం. నిమిషానికి 60 సెకండ్లు అంటే 7 × 60 వేసుకోండి, నిమిషానికి అంతమంది చనిపోతున్నారు. గంటకి 60 నిమిషాలు, 60 × అది వేసుకోండి, రోజుకి 24 గంటలు. అందుకని మనము నిన్నటి వారం కాదు, ఈనాటి వారమే. రేపటి వారం ఇంకా కాలేదు, ఎందుకంటే రేపటిలో మనం ఇంకా ప్రవేశించలేదు. రేపు వస్తుంది, నిరీక్షణ ఉంది, కానీ రేపు ఇంకా రాలేదు. కొంతమందికి రేపు అనేది రాకుండా కానీ ఈరోజే ముగించేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరో తెలియదు మనకి. యేసు ప్రభు నిన్న ఎలాగున్నాడు అంటే, ఆయన బెత్లెహేములో పుట్టి 33.5 సంవత్సరాలు జీవించి అద్భుతమైన బోధలు చేసి కార్యాలు చేసి మనల్ని రక్షించి మన కొరకు ఈ రక్షణను సంపాదించాడు. అది నిన్న యేసు ప్రభు. అయితే రేపు రాబోతున్న యేసు ప్రభు అలాగూ లేడు. రేపు రాబోయే యేసు ప్రభు ఎలా ఉన్నాడు? నిన్న యేసు ప్రభు మనకు తెలుసు, బెత్లెహేములో ఆ తల్లి అయిన మరియ, లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే పొత్తి గుడ్డలతోనే ఆ బిడ్డని పరుండబెట్టిందండి. మురికి గుడ్డలు అయి ఉండొచ్చు, అన్హైజెనిక్ కండిషన్స్ అయి ఉండొచ్చు, సరైన శుభ్రత లేని స్థలం, సరైన ఖరీదైన బట్టలు లేని స్థలం. యేసుప్రభు ఆ రోజు పుట్టినప్పుడు గ్రీటింగ్ కార్డ్ ఎవరు ఇవ్వలేదు ఆయనకి. యేసుప్రభు ఆ రోజు పుట్టినప్పుడు ఆయనకి కొత్త బట్టలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? పిన్నులు, పెదనాళ్ళు, చిన్నాళ్ళు ఎవరూ లేరు. చర్చ్ కూడా లేదు. యేసుప్రభు ఆ రోజు పుట్టినప్పుడు డెకరేట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అది నిన్న యేసుప్రభు అనామకుడిగా పుట్టాడు. ఆయన ఊర్లో నజరేతులోనే, ఆయన పెరిగిన నజరేతులోనే ఆయన చాలామంది గుర్తుపెట్టలేదు. ఈయన వడ్రంగివాని కుమారుడు కదా, వడ్లవాని కుమారుడు కదా అన్నారు. అంటే ఈ వాజ్ అన్ ఆర్డినరీ మ్యాన్. ఈయన వడ్లంగోడు కదా, ఈయనేంటి దేవుడు అంటారు అని యేసుప్రభుని అతి సామాన్యంగా చూశారు. అది నిన్న.
కానీ రేపు యేసుప్రభు ఎలా ఉండబోతున్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం నేనే చదువుతున్నాను. ఈ ప్రస్తుతం యేసుప్రభు ఎలా ఉన్నాడంటే, రేపు రాబోయే యేసుప్రభు తిరుగుగా 1వ అధ్యాయం 13, తిరుగుగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని, ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని. రేపు రాబోతున్న యేసు ప్రభు బంగారపు దట్టి కట్టుకున్నాడంట, గోల్డెన్ బెల్ట్. కానీ నిన్నొచ్చిన యేసు ప్రభు ఏమైనా బంగారపు బెల్ట్ కట్టుకున్నాడా? బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభుకి బంగారపు బెల్ట్ ఉందా? లేదు. సరైన బట్టలే లేవు ఆయనకి. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమవంత ధవళముగా ఉండెను. బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభుకి తలయు తల వెంట్రుకలు హిమవంత తెల్లగా ఉందా? లేదు, మనలాగే ఉన్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. నిన్నొచ్చిన యేసు ప్రభు, బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభు కళ్ళు ఎలాగున్నాయి? మనలాగే ఉన్నాడు, దీనుడుగా అమాయకుడుగా ఉన్నాడు. కానీ రేపు రాబోయే యేసుప్రభు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి. మహిమలో ఉన్న యేసుప్రభు అగ్ని జ్వాలల వలె ఉన్నాయి, కాల్చేస్తుంది. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరియుచున్న అపరంజి సమానం. ఆయన పాదాలంటే కొలిమిలో పుటం వేయబడిన మెరియుచున్న అపరంజితో సమానమైన. అపరంజి అంటే బంగారం. ఆయన పాదాలు అలా ఉన్నాయండి. కానీ బెత్లెహేములో ఉన్న యేసు ప్రభు కానీ, యెరూషలేములో ఉన్న యేసు ప్రభు కానీ, ఆ గలిలయ సమరయ ప్రాంతాలకు తిరిగిన యేసు ప్రభు పాదాలు ఎప్పుడైనా అపరంజితో ఉన్నాయా? ఆయన మట్టి కొట్టిన రోడ్ల మీద నడిచాడు, మట్టి కొట్టిపోయిన రోడ్ల మీద నడిచాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు ఎలా ఉన్నాడు? అపరంజిని పోలి ఉన్నాయంట. ఆయన స్వరము, ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వనిలో ఉంది. ఆయన కంఠస్వరము, ఇస్ వాయిస్ విస్తార జల ప్రవాహముల వలె ఉందంటే. ఆయన మాట్లాడితే విస్తార జల ప్రవాహాలు, ఒక నయాగరా ఫాల్స్ లాగా ఉంది. అబ్బో ఘోష. సముద్రపు ఒడ్డున పెరిగినోడిని నేను. ఆ భీమునిపట్నంలోనే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఈ సముద్రపు ఒడ్డు, సముద్రపు హోరు మాకు బాగా అలవాటు. ఎంత అలవాటు అయిపోయిందంటే ఆ హోరు లేకపోతే నిద్ర పట్టేది కాదు హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత. మా ఇల్లు కూడా సముద్రానికి ఎంత దగ్గర అంటే, రైల్వే స్టేషన్ ఎంత దూరమో ఇక్కడ నుంచి మా ఇంటికి సముద్రం అంత దూరం. ఇక తుఫానులు అలజడి వచ్చినప్పుడు హోరు బాగా పెరిగేది. కొత్తగా ఆ ఊరికి వచ్చిన వాళ్ళకి రాత్రులు వచ్చే హోరు భయం వస్తుంది, సముద్రపు హోరు. సో ఆ కాలంలో ఇంత ట్రాఫిక్ ఏమీ లేదు. 7 అయిపోతే భీమునిపట్నం ఊరే సైలెంట్ అయిపోయేది, చిన్న ఊరది. ఆయన స్వరము విస్తార జల ప్రవాహం, ఒక వాటర్ ఫాల్స్ లాగున్నాడు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడు. నక్షత్రములు అంటే సంఘ దూతలు అని రాయబడింది. ఆయన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడు. సంఘ నాయకులను రాయబడింది. ఆయన నోటిలోండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడుచుంది. ఆయన నోటిలోంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం. అయితే అది వాక్యానికి గుర్తు. భూమి మీద ఉన్నప్పుడు యేసు ప్రభు నోటిలోంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వచ్చింది. వచ్చుండుంటే అందరూ పారిపోయేవాళ్ళు. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండను. ఏదో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఒకసారి రూపాంతరము ట్రాన్స్ఫిగరేషన్ అని అంటాం. ఒక్కసారి ఆయన రూపాంతరము చెందాడు. పేతురు, యాకోబు, యోహాన్ని కొండ మీదకు తీసుకుని వెళ్ళాడు. ఆయన రూపాంతరము చెందాడు. సూర్యుని వలె ముఖము ప్రకాశించింది, వస్త్రాలు దగదగలాడిపోయినాయి. ఒక్కసారి ఆ ముగ్గురికి చూపించాడు. యేసు ప్రభు జీవించిన 33.5 సంవత్సరాలు కొన్ని క్షణాలే ఆయన మహిమను చూపించాడు. కానీ మిగతా 33.5 సంవత్సరాలు, మిగతా కాలం అంతా కూడా ఎక్కడ ఆయన మహిమని చూపిస్తే ఎవరైనా బ్రతికుండేవాళ్ళే, ఎవరైనా దగ్గరికి వచ్చేవాళ్ళే. కానీ ఇక్కడ ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె. ఇది రాబోయే యేసు ప్రభు. వచ్చిన యేసు ప్రభు ఇలాగూ లేడు. రాబోయే యేసు ప్రభు ఆయన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించి బంగారపు దట్టి కట్టుకున్నాడు. యాజకుడిగా ఉన్నాడు. తలయు తల వెంట్రుకలు హిమమంత తెల్లగా ఉన్నవి. కన్నులు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. పాదములు అపరంజిని పోలినవి. విస్తార జల ప్రవాహముల వలె కంఠస్వరం ఉంది. ముఖము సూర్యుని వలె తేజస్సుతో ఉంది. నోట్లో నుంచి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం వస్తుంది. ఈ యేసు ప్రభుని చూశాడు పద్మాసు దీపములో యోహాను. చూచిన వెంటనే ఏమయ్యాడు? చచ్చిన వాని వలె ఆదాను. ఈ యోహాను
33.5 సంవత్సరాలు లేక 3.5 సంవత్సరాలు సేవ చేసిన యేసు ప్రభువుని ఎన్నిసార్లు చూశాడు? ఈ యోహానే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నాడు. క్రీస్తు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడిగా పేరు పొందాడు ఈ యోహానే. ఎప్పుడు యేసు ప్రభుకి చాలా దగ్గర ఉన్నాడు ఈ యోహాను. ఎప్పుడైనా చచ్చిన వాని వల్లే పడ్డాడా? ఎందుకంటే నిన్న యేసు ప్రభువులో ఆ ప్రభావం, ఆ మహిమ బయటికి కనబడలేదు. ఆ యేసు ప్రభుతోనే 3.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ చచ్చిన వాని వలె యోహాను ఎప్పుడు పడలేదు. కానీ ఇప్పుడు మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తున్నాడు. భయం వచ్చింది, వణుకొచ్చింది. చచ్చిన వాని వల్ల ఆయన పాదాల దగ్గర పడిపోయాడు. తట్టుకోలేకపోయాడు ఆయన మహిమను, ఆయన ప్రత్యక్షతను తట్టుకోలేకపోయాడు. భుజం తట్టాడు, లే మృతుడినే కానీ యుగయుగములో సజీవుడిగా ఉన్నాడు. అప్పుడు లేచాడు, భయం పట్టు లేచాడు. మహిమలో ఉన్న యేసు ప్రభుని చూసిన అనుభవం యోహానుకుంది. చచ్చిన వాని వల్లే పడ్డాడు. మహిమలో ఉన్న యేసు ప్రభుని చూసే అనుభవం మనకి ఉంటే మనము చచ్చిన వాని వల్లే యేసు ప్రభు దగ్గర ఉంటాం. ఆ హ్యూమిలిటీలో ఉంటాం, ఆ విధేయతలో ఉంటాం, ఆ తగ్గింపులో ఉంటాం. ఈ రోజున చాలామంది తగ్గింపులో లేకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే బెత్లెహేములో ఉన్న యేసును చూస్తున్నారు, మహిమలో ఉన్న యేసును వాళ్ళు చూడడం లేదు. తోలు తీసేస్తాడు ఆయన. బెత్లెహేములో ఉన్న యేసును చూస్తే అబ్బో అనామకుడుగా ఉన్నాడు, పేదవాడుగా ఉన్నాడు, నిస్సహాయుడుగా ఉన్నాడు, కన్యకకు పుట్టినవాడుగా ఉన్నాడు, మరణించడానికి వచ్చినవాడుగా ఉన్నాడు, ఈయనేం చేస్తాడులే అన్నట్టుగా ఉన్నాడు. అప్పుడు అందరూ చూశారు, ఎవరు చచ్చిన వాని వలె అవలేదు. కానీ మహిమలో ఉన్న యేసు ప్రభుని చూస్తే యేసు రొమ్మున ఆనుకుని ఉన్న శిష్యుడే చచ్చిన వాని వలె పడ్డాడంటే మనం ఏమైపోతాం? అది నిన్న యేసు ప్రభుకి రేపు యేసు ప్రభుకి తేడా. అది ఇప్పుడు మనం ఏ యేసు ప్రభుని చూస్తున్నాం? సరే, లోకానికి యేసు ప్రభు అంటే ఏదో పెద్ద తెలియదు. కానీ మనం యేసు ప్రభుని చూ, నిన్న ఆయన ఏకరీతిగా ఉన్నాడు, రేపు ఆయన అదే యేసు ప్రభు. కానీ ప్రభావంలో తేడా ఉంది, మహిమలో తేడా ఉంది, ప్రత్యక్షతలో తేడా ఉంది. అదే యేసు ప్రభు. అందుకని యేసు ప్రభు నిన్న నేడు యుగయుగములు ఏకరీతిగా ఉన్నాడు. అయితే నిన్న యేసు ప్రభు ఎవరో మనం చూసాము, ఇప్పుడున్న యేసు ప్రభు, రాబోతున్న యేసు ప్రభు ఎవరో చూసాము. ఎవరిని మనం ఎదుర్కోగలం సులువుగా? ఏ భయం లేకుండా హ్యాపీగా యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లలు వెళ్ళిపోయేవారంట. నిన్న యేసు ప్రభు బాగా ఎత్తుకునేవాడంట. చిన్నపిల్లలు నా దగ్గర రాకుండా ఆటంకపరచకుడే అని అన్నాడు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. కానీ రేపు రాబోతున్న యేసు ప్రభుని చిన్నపిల్లవాడు కాదు, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన మహిమలో ఉన్నవాడు, ప్రభావంతో ఉన్నవాడు. అలాగని ఆయన ఏమో శిక్షిస్తాడని కాదు, ఆయన సంపూర్ణమైన ఫుల్ బ్లాన్ గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని అంట. అది రేపు యేసు ప్రభు. అందుకని మనం క్రైస్తవులంగా, స్నేహితులారా, విశ్వాసులంగా ఎప్పుడు నిన్న యేసు ప్రభుని బట్టి స్తుతిస్తాం, నిన్న యేసు ప్రభుని బట్టి ఆరాధన చేస్తాం. కానీ రేపు యేసు ప్రభుని బట్టి జీవించాలి. రేపు రాబోతున్న యేసు ప్రభుని మనసులో పెట్టుకోవాలి. ఆయన్ని మనం ఎదుర్కోగలమా అనిపిస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? సరే, రాబోతున్న యేసు ప్రభు ఆయన వస్తాడు, ఒలీవల కొండ మీద పాదాలు మోపుతాడు, ఆయన మధ్యాకాశంలోనికి వస్తాడు, సంఘం ఎత్తబడుతుంది. 7 ఏండ్లు సంఘము మధ్యాకాశంలో ప్రభువుతో పాటు ఉంటుంది. 7 ఏండ్ల శ్రమలు భూమి మీద జరుగుతాయి. 7 ఏండ్ల అయిపోయిన తర్వాత సంఘముతో పాటు, పరిశుద్ధులతో పాటు యేసు ప్రభు భూమి మీదకి వస్తారు. ఒలీవ కొండ మీద పాదం పెడతారు. ఒలీవ కొండ 2గా చీలిపోతుంది. తర్వాత యెరూషలేమును ముఖ్య పట్టణంగా చేసుకుంటాడు. ఈ ప్రపంచాన్ని ఏలుబడి చేస్తాడు 1000 సంవత్సరాలు. అది రేపు యేసు ప్రభు, రేపు యేసు, రాబోయే యేసు ప్రభు. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే, ఇప్పుడు అసలు వర్తమానంలోకి వస్తున్నాను. నేడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఎక్కువ వివరించను, సమయం లేదు కాబట్టి. నిన్న యేసు ప్రభు, రేపు యేసు ప్రభు గురించి మీకు అర్థమైంది కాబట్టి నేడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? క్లుప్తంగా ఒక 4 విషయాలు చెప్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు మొదటి అధ్యాయానికి వస్తాం. ప్రస్తుతము యేసు ప్రభు ఏమి చేస్తున్నాడు, మనం ఎలా స్పందించాలి? ప్రస్తుతం యేసు ప్రభు ఏం చేస్తున్నాడో మనకు తండ్రి కుడిపార్శాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం యేసు ప్రభు మహిమలో ఉన్నాడు.
ఇప్పుడు నేను ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన మహిమలో ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. నేనేం ప్రసంగం చేస్తున్నానని ఆయనకు తెలుసు. ఇక్కడున్న మనందరి గురించి తెలుసు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంఘటన కూడా తెలుసు. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ మీ, ఎవ్రీథింగ్ అబౌట్ యూ. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ఎవరి చర్చ్. ఆయనకు అన్నీ తెలుసు. ప్రస్తుతం ఆయన కూర్చున్నాడు, కొంత మౌనంగానే ఉన్నాడు. అది ఏం చేస్తున్నాడు? 4 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడు. చాలా నిన్న యేసు ప్రభు, రేపు యేసు ప్రభు చూసాము. ఇప్పుడు నేడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుచున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన మాట్లాడుచున్న దేవుడు. రైట్ నౌ వాట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ డూయింగ్. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడుచూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అందుకని నేడు యేసు ప్రభు గురించి మనం తెలుసుకోవాలి. నిన్నటి యేసు ప్రభు గురించి తెలుసుకున్నాం, రేపు యేసు ప్రభు గురించి ప్రణాళికల గురించి తెలుసుకున్నాం. నేడు యేసు ప్రభుని గురించి మనం తెలుసుకునేటప్పుడు నేడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఆయన తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అంతేకాదు, ఆయన తన పరిశుద్ధ గ్రంథాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చాడు. ఈ గ్రంథము ద్వారా ఈ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. ప్రశ్న ఏమిటంటే, ఆయన మాట్లాడుచున్న దేవుడు మనం వింటూ ఉన్నామా? నెంబర్ 1, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనం వింటూ ఉన్నామా? ఆయన వాక్యమైన దేవుడు. ఆయన వాక్యము ద్వారా మాట్లాడుచున్నాడు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించింది నిన్న. ఇప్పుడు ఆ వాక్యము ద్వారానే ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనము వినగలుగుతున్నామా? అర్థం చేసుకోగలుగుతున్నామా? గుర్తుపట్టగలుగుతున్నామా? సింపుల్గా కొన్ని విషయాలు చెప్తాను. ఆయన మాట్లాడుచున్న దేవుడు. ఆయన స్వరాన్ని మనం గుర్తుపట్టగలమా? యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనం. నా గొర్రెలు చదవండి అమ్మా. కావున యేసు, క్షమించండి, 10వ అధ్యాయము 5వ వచనం ముందు చదువుదాం, తర్వాత 28వ వచనం చూద్దాం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు 28వ వచనం చూద్దాం. 27, 28వ వచనం. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడి. మొట్టమొదటిది, ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు అంటే, ఇప్పుడేం స్వస్థతలే, పరలోకంలో స్వస్థతలు చేయవలసిన పరలోకం అంతా పరిశుద్ధమైన స్థలం. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుచున్నాడు, మనం వింటూ ఉన్నామా? నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. ఒక మాట, ఇక్కడ స్వరం వినిపించే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. 5వ వచనములో అన్యుని స్వరం ఒకటి ఉంది, 27వ వచనములో నా స్వరం అంటున్నాడు. అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఒక స్వరం అన్యుని స్వరం, ఒక స్వరం యేసు ప్రభు స్వరం. అయితే ప్రశ్న ఏమిటంటే, ఏది అన్యుని స్వరము, ఏది ప్రభు స్వరమో గుర్తుపట్టగలుగుతున్నామా? ఏది అన్యుని స్వరం, ఏది ప్రభు స్వరమో గుర్తుపట్టగలుగుతున్నామా? అంటే అర్థం ఏంటంటే, ఏది ఆయన నిజమైన వాక్కు, ఏది ఆయన నిజమైన వాక్కు కాదో గుర్తుపట్టగలుగుతున్నామా? ఎందుకంటే ఆయన మాట్లాడుచున్న దేవుడు. ఈ స్పీకింగ్, ఈజ్ కంటిన్యూస్లీ స్పీకింగ్.
అన్యుని స్వరము ఉంది. ఎన్నో అన్యుల స్వరాలు, యూట్యూబ్లో ఎన్నో స్వరాలు ఉన్నాయి, వాట్సాప్లో ఎన్నో స్వరాలు వస్తున్నాయి, టెలివిజన్లో ఎన్నో స్వరాలు వస్తున్నాయి, ఎన్నో మీటింగుల్లో ఎంతోమంది సేవకులు అన్నవాళ్ళు ఎన్నో స్వరాలు వినిపిస్తున్నారు. ఒకవైపు వాక్యమైన దేవుడు స్వరం వినిపిస్తున్నాడు. ఈ స్వరానికి గుర్తుపట్టగలుగుతున్నామా? ఏది ఆయన నిజమైన స్వరమో గుర్తుపట్టగలుగుతున్నామా? గుర్తుపట్టే విచక్షణ మనకుందా? ఆర్ యు ఏబుల్ టు డిస్టింగ్విష్ ద వాయిస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఏది యేసు స్వరమో, ఏది అన్యుని నకిలీ స్వరమో గుర్తుపట్టగలమా? ఎన్ని స్వరాలు ఉన్నాయో మీరు యూట్యూబ్లోకి వెళ్తే, టీవీలోకి వెళ్తే ఎన్ని స్వరాలు వినబడుతున్నాయో, సోషల్ మీడియాలో ఎన్ని స్వరాలు వినబడుతున్నాయో. వాక్యములో ఒక స్వరం ఉంది, ఇక్కడ ఒక స్వరం ఉంది. ఏది నిజమైన స్వరమో గుర్తుపట్టగలను. నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. ఆయనకి మనం గొర్రెలమైతే ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నామా? ఆయన స్వరాన్ని వినగలుగుతున్నామా? వింటే ఆయన్ని వెంబడించగలుగుతున్నామా? ఎందుకంటే నా గొర్రెలు నా స్వరం వినును, అవి నన్ను వెంబడించును. క్రైస్తవులు ఎవరంటే స్నేహితులారా, దేవుని స్వరాన్ని గుర్తుపట్టేవాళ్ళు, గుర్తుపట్టి దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. క్రైస్తవులు ఎవరంటే ఆ దేవుని వాయిస్ని గుర్తుపెట్టేవాళ్ళు. మీరు ఏదైనా వర్తమానం వింటున్నారు, ఈ వర్తమానం కరెక్ట్ దేవుని స్వరమే, నేను గుర్తుపట్టగలను అనే స్థాయికి అందరూ రావాలి. ఏమోనండి ఈయన చెప్పింది కరెక్టో కదా నాకు తెలియదు, ఏదో వినేస్తున్నారు, బైబిల్ పట్టుకున్నాడు కదా అని అంటే ఆయన స్వరాన్ని గుర్తుపట్టే స్థితిలో లేము. కారణం ఏమిటంటే ఆయన స్వరానికి మనము అలవాటు పడలేదు. మా పాప వచ్చి డాడీ అని పిలిచింది అనుకోండి, అరే ఏంటి చిన్నోడు వచ్చాడు ఏంటి అని అంటానా లేదు? ఎందుకంటే నా పాప స్వరానికి నేను అలవాటు పడ్డాను. మీ పిల్లల స్వరానికి మీరు అలవాటు పడతారు. ఒక తల్లి బిడ్డను కన్నది, తల్లి బిడ్డ పడుకున్నారు రైల్వే ట్రాక్ దగ్గర, వాళ్ళ ఇల్లు అనుకుందాం. ట్రైన్ చాలా స్పీడ్గా ట్రాక్ మీద వెళ్ళిపోతుంది. ఈ బిడ్డ కుయ్యని ఏడుస్తున్నాడు. ఇప్పుడు పెద్దగా చిన్న పుట్టినోడు పెద్దగా ఏడవడు కదా, కుయ్యని ఏడుస్తున్నాడు. అయినా తల్లి లేస్తుంది. పక్కనే ట్రైన్ వెళ్ళిపోతున్న అంత మహాశబ్దంలో కూడా పక్కనున్న బిడ్డ కుయ్ అని ఏడుస్తుంది. ఒక నెలలో బిడ్డ, తల్లికి వెంటనే మెలకు వచ్చేస్తుంది. ఎందుకంటే బిడ్డ స్వరానికి తల్లి అలవాటు పడింది, తల్లి పిలుపుకి బిడ్డ అలవాటు పడింది. మనము దేవుని వాక్యం స్వరానికి అలవాటు పడామా? అలవాటు పడకపోతే అన్యుని స్వరమే దేవుని స్వరం అనుకుంటాం, అన్యుల్ని వెంబడిస్తాం, దేవుని వెంబడిస్తాం అని అనుకుంటాం. అర్థమవుతుంది. ఈ రోజుల్లో చాలా వరకు క్రైస్తవ్యము దేవుని స్వరానికి అలవాటు పడలేదు, అన్యుని స్వరానికి అలవాటు పడ్డారు. అందుకని చాలా వరకు అన్యున్నే వెంబడిస్తున్నారు. అన్యుడు అంటే సత్యవాక్యం కానిది, సత్యబోధకులు కానిది, అన్యుని స్వరాన్ని. మీ పిల్లల స్వరం మీకు బాగా అలవాటు అయ్యి మమ్మీ డాడీ అనగానే వెంటనే మీరు స్పందిస్తారు. పక్క వాళ్ళు పిల్లలు పిలిచినా పెద్దగా కాదు, తెలిసిపోద్ది మీకు. అలాగే మన దేవుని స్వరానికి మనం అలవాటు పడితే మనం ఆయనే వెంబడిస్తాం. ఆయన మాట్లాడుచున్నాడు, మనం వినగలుగుతున్నామా? ఆయన స్వరానికి అలవాటు పడాలి. అందుకని వాక్యానికి బాగా అలవాటు పడాలి. బైబిల్కి మినహాయించి ప్రపంచంలో ఏదీ లేదు. బైబిల్ని పక్కన పెట్టేసి ఈ ప్రపంచంలో క్రైస్తవ్యానికి అడ్రస్సే లేదు. బైబిల్ని పక్కన పెట్టేస్తే విశ్వాసీ జీవితం దౌర్భాగ్యం అయిపోతుంది. ఎందుకంటే వాక్యము లేకపోతే క్రైస్తవ జీవితము లేదు, వాక్యము లేకపోతే ఇక ప్రపంచంలో క్రైస్తవ్యమే లేదు. ఈ స్వరానికి అలవాటు పడాలి. దీనికి అలవాటు పడాలంటే స్నేహితులారా, రోజు మీరు దీన్ని చదవాలి. వాక్యాన్ని రకరకాల పోలికలతో పోల్చాడు దేవుడు. అయితే వాక్యాన్ని ఆహారంతో దేవుడు పోల్చాడు. వాక్యానికి 3 ఆహార పదార్థాలుగా దేవుడు అలంకారాలు ఇచ్చాడు. ముద్దుగా వాక్యాన్ని 1 పేతురు 2వ అధ్యాయంలో నిర్మలమైన పాలు అన్నాడు. రెండవది మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో వాక్యాన్ని రొట్టె అన్నాడు. తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11, 12, 12 వచనాలు చూస్తే వాక్యాన్ని బలమైన ఆహారం అన్నాడు. వాక్యానికే 3 పేర్లు. 1 పేతురు 2వ అధ్యాయంలో పాలు అన్నాడు, మత్తయి 4:4లో రొట్టె అన్నాడు, హెబ్రీ 5లో బలమైన ఆహారం అన్నాడు. ఇప్పుడు ఈ 3 ఆహారమే, కానీ 3టికి తేడా ఉంది. పాలు వేరే, రొట్టె వేరే,
బలమైన ఆహారం వేరే. పాలు వేరే, రొట్టె వేరే, బలం. ఇక వస్తుంది చూడండి, పాలు వేరే, రొట్టె వేరే, బలమైన ఆహారం వేరే. పాలు ఆహారమే, రొట్టె ఆహారమే. బలమైన ఆహారం అంటే చికెను, మటన్, అది ఆహారమే. కానీ తేడా ఉంది. ఆహారములో తేడా ఉంది, వాక్యంలో తేడా ఉంది. పాలు పెట్టేవారు ఉన్నారు, రొట్టెలు పెట్టేవాళ్ళు ఉన్నారు, బలమైన ఆహారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పాలు కూడా ఆహారమే కదా అని అనుకుంటే పాలుతోనే మనిషి బతకడు. ఉదయం గ్లాసులు పాలు, మధ్యాహ్నం గ్లాసులు పాలు, రాత్రి గ్లాసులు పాలు తాగుతాం, మనం బతకగలమా? ఇక వస్తుంది, తగ్గించాము. గ్లాసులు పాలు, పాలు ఆహారమే, అది పాలుతోనే బతుకుతామా? సో రొట్టె కూడా ఆహారమే, 3 పూటలు రొట్టె తిని బతకగలమా? బలమైన ఆహారం తినే స్థాయికి రాలి. చాలామంది అనుకుంటారు అంతా వాక్యం అనుకుంటారు, వాక్యమే. కానీ పాలుతో బ్రతకగలమా? వాక్యమే. రొట్టెతోనే బ్రతకగలమా? బలమైన ఆహారం కావాలి, అప్పుడే మజిల్స్ వస్తాయి, ఎదుగుతాము, శత్రువుతో పోరాటం చేయగలము, దేన్నైనా ఎదురుగా. పాలు తాగేవాడు పాలు తాడిగానే ఉంటాడు, పళ్ళు ఊడిపోతాయి. పాలు తాగే బతకగలమా? 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత పాలు తాగే బతకగలమా? చాలా చర్చిల్లో పాలే ఇస్తున్నారు, అక్కడ రొట్టె కూడా ఉండదు. చాలా చర్చిల్లో రొట్టె ఇస్తున్నారు, చాలా తక్కువ సంఘాల్లో బలమైన ఆహారం ఇస్తుంది. బలమైన ఆహారం ఇచ్చే సంఘాలు లేవండం లేదు, కానీ తక్కువ ఉన్నాయి. మనకి ఏది కావాలి? పాలు కావాలి. ఎందుకో చెప్పంటారా? చాలామందికి పాలు ఇష్టం, అని పడితే చక్కగా తాగేవచ్చు, నవలవలసిన పని కూడా లేదు. కొన్ని ప్రసంగాలు అలాగే ఉంటాయి, అని తెరిస్తే చక్కగా వెళ్ళిపోతాయి, చాలా హ్యాపీగా ఉంటుంది. పాలు నవ్వవలసిన పని లేదు, జీర్ణం చేసుకోవాల్సిన పని లేదు. కానీ బలమైన ఆహారం తీసుకుంటే నమలాలి, కడుపులోకి వెళ్ళాలి, డైజెషన్ ప్రాసెస్ జరగాలి, దీనికి టైం పడుతుంది. అందుకని పాలు తాగే క్రైస్తవులుగానే ఉంటున్నారు. సింపుల్. స్నేహితులను అర్థం చేసుకోండి, పాలు ఆహారమే, రొట్టె ఆహారమే, బలమైన ఆహారం. కానీ ఆహారంలో తేడా ఉంది. అంతా వాక్యమే, కానీ వాక్యంలో తేడా ఉంది. అర్థం చేసుకోండి. ఇక్కడ సాధ్యమైనంత వరకు బలమైన ఆహారం తినడానికే మనం ప్రయత్నం చేస్తున్నాం, సాధ్యమైనంత మటుకు. అందుకని దేవుడు యేసు ప్రభు నేడు ఏం చేస్తున్నాడంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, మనం వింటూ ఉన్నామా? రెండవది ఆయన ఏం చేస్తున్నాడో చూడండి. ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నాడు? 3వ వచనంలో ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. రెండవది నిర్వహించుచున్నాడు, రెండవది నడిపిస్తూ ఉన్నాడు. మొదటిది ఏం చేస్తున్నాడు? మాట్లాడుతూ ఉన్న దేవుడు. వినగలుగుతున్నామా? అర్థం చేసుకోగలుగుతున్నామా? రెండవది నిర్వహిస్తున్న దేవుడు. నిర్వహించుట అంటే అర్థం ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ అంట, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఈ మహత్తుగల మాట చేత ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు. సూర్యుని, చంద్రుని, ఆకాశాన్ని, ఈ కోట్ల కొద్ది నక్షత్రాలని, ఈ రాజుల్ని, ప్రధానమంత్రుల్ని, డిక్టేటర్లు అందరినీ ఆయనే నడిపిస్తున్నాడు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి వచ్చారు, ఆయనే నడిపిస్తాడు. ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఆయన నడిపిస్తాడు. మొత్తం ప్రపంచాన్ని ఆయన నడిపిస్తున్నాడు. ఆయన మహత్తుగల మాట చేత మనల్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడు. అయితే మాట ఏంటంటే ఆయన నడిపించేవాడు, మనం నడుస్తూ ఉన్నామా? చిన్నపిల్లలు ఏం చేస్తారు? మమ్మీ డాడీ చేయబెట్టుకుంటే వాళ్ళు నడుస్తారంట రోడ్డు మీద, పారిపోతూ ఉంటారు. బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో వాళ్ళ మమ్మీ డాడీ చెయ్యి విడిచిపెట్టి పారిపోతూ ఉంటే ఆ మమ్మీ డాడీ రైల్వే స్టేషన్, బస్ స్టాండ్లో పరిగెడుతాడు, వీడు ఎక్కడ పడతాడో భయమని. చిన్నపిల్లలు ఆ తల్లి చెయ్యి పట్టుకోవడానికి, తండ్రి చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడరు, వదిలేస్తారు, లాగేస్తారు. అలాగే వాళ్ళకి ఇష్టం లేదు, ఫ్రీగా ఉండాలని. వాళ్ళే కాదు, మనం కూడా. దేవుడు మన చెయ్యి పట్టుకుంటే దేవుని చేతిలోంచి లాగేసి నేను ఫ్రీగా నడుస్తాను, నాకు తెలియదు ఏంటి అని అనుకుంటా. ఆయన నడిపించే దేవుడు, మనం నడుస్తూ ఉన్నామా? రెండవది ఆయన మాటకు సృష్టి లోబడుతుంది. సూర్యుడు ఆయన మాటకు లోబడుతున్నాడు. ఎప్పటి నుంచో, ఎన్ని లక్షల సంవత్సరాల నుంచో సూర్యుడు ఆయన మాటను వింటూనే ఉన్నాడు. చంద్రుడు ఆయన మాటను వింటూనే ఉన్నాడు. కోట్ల కొద్ది నక్షత్రాలు ఆయన మాటలు వింటూనే. ఈ సృష్టి యావత్తు ఆయన మాటలు వింటూనే ఉన్నాయి. మాట వినంది ఎవరంటే ఈ మనిషి. ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకంటే నేను పిల్లల్ని కన్నాను, పెంచాను, వీడు నా మాట వినడం లేదు. మన పిల్లలు అలాగే ఉన్నారు, దేవుని పిల్లలు అలాగే ఉన్నారు. మన కన్న పిల్లలు కూడా వాళ్ళ మాట చాలాసార్లు వినరు. మమ్మీ డాడీ పెంచారు, పెద్ద చేశారు, మమ్మీ డాడీ త్యాగం చేశారు, మమ్మీ డాడీ వాళ్ళ ఆదాయం అంతా మన చదువుల కొరకు ఖర్చు పెట్టారని చాలామంది పిల్లలు గ్రహించకుండా వీళ్ళు ఎదిగి రెక్కలు వచ్చిన తర్వాత అమ్మ నాన్నని వదిలేసేవాళ్ళు ఉన్నారు. అలాగే
అలాగే చూడు, కొంచెం షేక్ అయింది చూడు. పర్లేదా? అలాగే దేవుడు కూడా మనల్ని పెంచి పోషించి రక్షణ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వ్యాపారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పిల్లల్నిచ్చి దేవుడు ఇన్ని చేస్తూ ఉంటే మనం కూడా దేవుడిని ఏం చేస్తాం? నువ్వు నన్ను నడిపించవలసిన పని లేదు, నేను నడవగలనని చెయ్యి విడిచిపెట్టి వెళ్ళు. చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. స్నేహితులు అర్థం చేసుకోండి, ఒక క్రైస్తవ విశ్వాసి ఎప్పుడు ప్రమాదకరమైన స్థితిలో ఉంటాడంటే ఆశీర్వాదాలనే. కష్టాల్లో ఉన్నప్పుడు అందరూ దేవుని దగ్గరికి వస్తారు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరికి ఖచ్చితంగా వస్తారు, తప్పిపోడు. కానీ ఆశీర్వాదాలు వస్తున్నప్పుడు, పైసలు ఆదాయం పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వస్తున్నప్పుడు, మంచి పేరు ప్రఖ్యాతి వస్తున్నప్పుడు, మంచి ఆరోగ్యం పుష్టి వచ్చినప్పుడు దేవుడు వద్దు, దెయ్యం వద్దు, చర్చ్ వద్దు, ఎవరు వద్దు, మేము నడవగలం. ఇది చాలా ప్రమాదకరం. క్రైస్తవ విశ్వాసికి ప్రమాదకరమైన స్థితి ఆశీర్వాదమే. అన్నీ ఉన్నప్పుడు, వ్యాధులు ఉన్నప్పుడు అణుకుగా ఉంటాం, అప్పులు ఉన్నప్పుడు అణుకుగా ఉంటాం, నిందులున్నప్పుడు అనుకుగా ఉంటాం. అన్నీ బాగా పెరిగి కష్టాల నుంచి దేవుడు దూరం చేస్తున్నాడంటే నువ్వు నన్ను నడిపించవలసిన పని లేదు, నేను నడవగలను అనుకుంటాం. దేవుడు స్పీడ్ బ్రేకర్ లేస్తాడు, జాగ్రత్త అండి. ఆశీర్వాదాల్లో దేవునికి దూరం అయిపోతే స్పీడ్ బ్రేకర్ లేస్తాడు, ఎక్కడో చిన్న నొక్కుడు నొక్కుతాడు. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్త. ఈ స్పీడ్ బ్రేకర్ ఎలాగొస్తుందో మనకు తెలియదు. అందుకని ఆశీర్వాదాల్లో మనం ఉంటున్నప్పుడే దేవునికి ఇంకా సన్నిహితులుగా అవ్వాలి. అనారోగ్యములో ఎలాగో దేవుని దగ్గరికి వెళ్తాం, ఆరోగ్యములో కూడా దేవుని దగ్గరికి రావాలి. అప్పుల్లో దేవుని దగ్గరికి వెళ్తాం, కానీ సమృద్ధిలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఫెయిల్యూర్లో దేవుని దగ్గరికి వెళ్తాం, కానీ సక్సెస్ఫుల్ లైఫ్లో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏమీ లేనప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాం, అన్నీ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళకపోతే స్పీడ్ బ్రేకర్ లేస్తాడు. అది ఎలాగొస్తుందో నాకు తెలియదు, ఎవరికి వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన నడిపిస్తున్న దేవుడు, నడవగలుగుతున్నామా? అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టారంటే ప్రభువు అని పేరు పెట్టారు. ఆ రోమపత్రిక 8వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో చూస్తే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయన మృతుల్లోంచి లేపబడినాడని హృదయంలో విశ్వసించిన యెడల మనం రక్షించబడదు. యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి. నువ్వే ప్రభువు అంటే చాలాసార్లు చెప్పాను. నువ్వు రాజువి, ప్రభువు అంటే నువ్వు రాజువి లేక భర్తవి, ప్రభువు అంటే యజమానుడివి, ప్రభువు అంటే నువ్వు నాకు బాసువి. యేసు నువ్వు నాకు బాసువి, నువ్వు చెప్పినట్టు నడుస్తాను, చర్చికి మాన్నాం, నా ప్రార్థన మాన్నాం, నా బైబిల్ స్టడీ మాన్నాం, నిన్ను విడిచిపెట్టను. ఎందుకంటే నువ్వు నాకు ప్రభువు అంటే నువ్వు నాకు బాసువి. ఆయన ప్రభువుగా ఉండడానికి చూడండి, యేసు రక్షకుడు, అదే సమయంలో ప్రభు. చాలామందికి యేసు రక్షకుడుగా కావాలి కానీ ప్రభువుగా వద్దు. ప్రభువుగా ఉంటే అథారిటీ చూపిస్తాడు కదా, అది నువ్వు నాకు ప్రభువుగా వద్దు, రక్షకుడిగా ఉంటే చాలు. కానీ ఆయన రక్షకుడు, ప్రభు. అందుకని ఆ మాట రోమా 8:9 చాలా ముఖ్యమైనది. అపొస్తలుల గారు 2:38 అయితే ఆయన మనం ఎప్పుడైతే మనం మారు మనసు పొందేమో ఆయన మనకు క్షమిస్తాడు. విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షించబడ్డాం. అదే టైంలో ఆయన మనకు ప్రభువుగా ఉండాలనుకోండి. రక్షించబడిన ప్రతి విశ్వాసికి యేసు ఎవరంటే ప్రభువు. ప్రభు అంటే బాస్, ప్రభు అంటే కింగ్. ఇప్పుడు ఇక్కడంతా రక్షించబడిన వాళ్ళమే అనుకుంటే ఇక మనందరికీ ఇప్పుడు బాస్ ఎవరు? యేసు. మరి బాస్ చెప్పినట్టు నడుస్తున్నామా? ఆయన మనకు బాస్ అయితే బాస్ చెప్పినట్టు నడుస్తున్నామా? బాస్ చూస్తాడు, నడవకపోతే ఒక రోజున వేస్తాడు, స్పీడ్ బ్రేకర్లు వేస్తాడు. స్పీడ్ బ్రేకర్ వేసేది ఎందుకంటే మన మీద కక్షతోనే మనల్ని ఏదో శిక్షించడానికి కాదు, మనం సరైన మార్గంలోనికి రావాలి. స్పీడ్ బ్రేకర్లు ఎందుకు ఉంటాయంటే రోడ్డు మీద వెహికల్ స్పీడ్ తగ్గించడానికి. కాబట్టి కుర్రోళ్ళు కార్లు డ్రైవ్ చేసేవాళ్ళు ఆగలేము, వాడు స్పీడ్గా వెళ్తారు, యాక్సిడెంట్లు జరుగుతాయి. స్పీడ్ బ్రేకర్ వలన స్పీడ్ కంట్రోల్ అవుద్ది, యాక్సిడెంట్లు తప్పించుకుంటాం. దేవుడు కూడా స్పీడ్ బ్రేకర్లు వేస్తాడు మనం ప్రమాదంలో పడకుండా, దేవునికి దూరం అవ్వకుండా ఉండడానికి. ఆయన నడిపిస్తున్నాడు, ప్రభువుగా నడిపిస్తున్నాడు. ఆయన తన మహత్తు గల మాట చేత ఆయన సమస్తమును నిర్వహిస్తున్నాడు. అందుకని యేసు ప్రభువు నేడు ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు,
మనం వింటున్నామా, గుర్తుపట్టగలుగుతున్నామా? రెండవది, యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే నిర్వహిస్తున్నాడు లేక నడిపిస్తున్నాడు. మనం నడుస్తున్నామా? ఆర్ వి ఫాలోయింగ్ జీసస్? మూడవది, ఇంకెక్కువ చెప్పను, మూడవది 4వ వచనములో, పాపముల విషయములో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంతా అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహునకుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు యేసు ప్రభు హీ సీటెడ్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ఫాదర్, హిస్ ఫాదర్. తండ్రి కుడిపార్శ్వన కూర్చోవడం అంటే అర్థం ఏంటో చెప్పండి. విశ్రాంతిలో ఉన్నాడు. అందుకని సిలువలో అన్నాడు సమాప్తమైంది అన్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. ఆయన చేయవలసిందంతా చేసేసాడు, ఇక చేయవలసిందేమీ లేదు. సమాప్తమైందని చెప్పి తండ్రి యొద్దకు వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. మూడవది మనం నేర్చుకోవాల్సింది, దీంతో ఆపేస్తాను నేను. మూడవది మనం నేర్చుకోవాల్సిందంటే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, మనము ఆయన విశ్రాంతిలో ఉన్నామా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించుదుమన్న వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కదా. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, మనం కూడా ఆయనతో పాటు ఏముండాలి? విశ్రాంతి. వీ మస్ట్ బీ ఇన్ ద రెస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు విశ్రాంతిలో ఉన్నాడు, అన్నిటినీ ముగించేశాడు. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించాలంట. అంటే అర్థం ఏంటి? క్లుప్తంగా చెప్తాను మీకు అర్థమయ్యే రీతిలో. ఆయన విశ్రాంతిలో మనం ప్రవేశించడం అంటే ఆయన అంతా పూర్తి చేశాడు. మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తే మనం గందరగోళం ఏది ఉండదు, హ్యాపీగా ఉంటాం. ఆయనతో పాటు విశ్రాంతిలో మనం ఉన్నాం అనుకోండి, హ్యాపీగా ఉంటాం. జరగవలసినవి జరుగుతాయి. ఎవడు ఈ ప్రపంచాన్ని ఆపలేడు. పలానా వాళ్ళు గెలవకుండా, పలానా వాళ్ళు ఓడిపోకుండా మనం ఏం చేయగలిగామా? చేయలేము. ఎంతమంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు, ఎన్ని ఫెయిల్ అయినాయో ప్రార్థనలు. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. మనం దేని గురించి టూ మచ్ థింకింగ్ వద్దు. ఆయన ఎవరిని నిలిపోబెట్టాలో ఆయన తీసుకున్నాడు. ఇక దీనికి విశ్లేషణ కారణం, ఓడిపోవడానికి 100 కారణాలు ఉంటాయి, గెలవడానికి 100 కారణాలు ఉంటాయి. ఇవి మనకు అవసరం లేదు. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, మనం విశ్రాంతిలో. ఆయన విశ్రాంతిలో ఉన్నాడు. ఆయనతో పాటు విశ్రాంతిలో ఉంటే మనకి గందరగోళం ఉండదు. దేని గురించి గందరగోళం ఉండదు. ఒక ఉద్యోగం గురించి గందరగోళం ఉండదు, ఒక వ్యాపారం గురించి గందరగోళం ఉండదు, ఒక కుటుంబం గురించి గందరగోళం ఉండదు. చల్తే జరగవలసింది జరుగుతుంది. విచారించి మీ ఎత్తు ఒక మూరడు పెంచుకోగలమా? ఒక సంవత్సరం విచారిస్తే 2 అంగుళాలు పెరుగుతాయి అనుకుంటే నేనే విచారిస్తాను. ఒక సంవత్సరం విచారిస్తే, ఒక సంవత్సరం అంతా విచారిస్తే 5 అడుగులు ఉన్నవాళ్ళు 5 అడుగులు 2 అంగుళాలకు వెళ్తారంటే విచారిద్దాం. కానీ విచారించడం వల్ల ఏది జరగదు. ఒక మూరడిత్తుడు మనము చేసుకోలేము. ఆయన విశ్రాంతిలో ఉంటే మనకి క్షేమము, ఆరోగ్యము, నెమ్మది. అందుకని ప్రతి విశ్వాసి యేసు ప్రభు విశ్రాంతిలో ప్రవేశించాలి. అనగా ఆయనలాగా మనము నిశ్చింతగా ఉంటాము. నిశ్చింతగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎక్కువ ఆలోచించి, ఎక్కువ విచారించి, కింద మీద పడి ఏవేవో ప్రయత్నాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకొని మానసికంగా కృంగిపోయి దేవునికి దూరం అయిపోయి ఏమీ చెయ్యలేము. ఆయన విశ్రాంతిలో ప్రవేశిస్తే అంటాడు కదా, ఆ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులు కూడా దోణిలో గలిలీ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ తుఫాను వచ్చింది. ఆయన అక్కడే తలవాల్చుకొని నిద్రపోతున్నాడు. ఆ తుఫానులో ఆ దోణి అలజడికి గురైంది. ఆయన మాత్రం విశ్రాంతిలో నిశ్చింతగా ఉన్నాడు. 12 మంది శిష్యులు గందరగోళంలో ఉన్నారు. ఆయనలో గందరగోళం లేదు, వారిలో గందరగోళం ఉంది. ఆయన గద్దించాడు, వారిని గద్దించాడు, సముద్రాన్ని కూడా గద్దించాడు. ఏవో శ్రమలు వస్తాయి, ఏవో కష్టాలు వస్తాయి. ఒక మాట అర్థం చేసుకోండి, కష్టము శాశ్వతంగా ఉండదు, ఏదో ఒక రోజున పోతుంది. కాదు, ఏదో ఒక రోజున సమస్య పోతుంది. అది ఎప్పుడు పోతుందో దేవుని టైంలో పోతుంది. ఆయన విశ్రాంతిలో ఉంటే ఆరోగ్యం ఉంటుంది, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం, ముందు ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉంటాం.
లేకపోతే దేవుణ్ణి తిడతాము, సంఘాన్ని తిడతాము, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయలేదు, మాకు ఫోన్ చేయలేదు అని ఆయన్ని తిడతాము, అందరినీ తిట్టుకుంటాం. ఎందుకు? మనం దేవుని విశ్రాంతిలో లేము. దేవుని విశ్రాంతిలో మనం ప్రవేశిస్తే ప్రతి సమస్యకి ఆయన పరిష్కారం ఇస్తాడు. సో లెట్ us ఎంటర్ ఇంటూ ద రెస్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసులో ఉన్న విశ్రాంతి. విశ్రాంతిలో 4 రకాలు ఉన్నాయి బైబిల్లో. ఒకటి, సృష్టి నిర్మాణం తర్వాత ఆయన విశ్రాంతి పొందాడు 7వ రోజున. రెండవది, యూదులకి ఆయన 7వ దినాన్న విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు. ఫిజికల్ రెస్ట్ అంటాం, అది సృష్టి నుంచి విశ్రాంతి. యూదులకి భౌతిక విశ్రాంతి. బాబు 6 రోజులు కష్టపడుతున్నారు, 7వ రోజున కొంచెం విశ్రాంతి తీసుకోండి, లేకపోతే మీకు రోగాలు వచ్చేస్తే రేపు పొద్దున రోగాలు వచ్చేస్తే మళ్ళీ నా దగ్గరికి వచ్చి స్వస్థపరచమంటారు, ఎందుకు 7వ రోజున రెస్ట్ తీసుకోండి అన్నాడు. అది విశ్రాంతి దినం. మూడవది, క్రీస్తులో విశ్రాంతి, విశ్వాసులకు ఉన్న విశ్రాంతి. 4వది, నిత్య విశ్రాంతి, పరలోకంలో విశ్రాంతి. మొదటి విశ్రాంతి మంద కాదు, సృష్టి నిర్మాణం తర్వాత దేవుడు విశ్రాంతి పొందాడు. రెండవ విశ్రాంతి యూదులది, విశ్రాంతి దినం. మూడవ విశ్రాంతి మంది, క్రీస్తులో విశ్రాంతి. 4వ విశ్రాంతి తర్వాత భవిష్యత్తులో నిత్య విశ్రాంతి. అక్కడే చూస్తాం 4వ అధ్యాయంలోనే మనం చూస్తాం 10వ వచనంలో, 9, 10 వచనంలో. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయనకు విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. తర్వాత 11వ వచనంలో, కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదాము. దేవుని విశ్రాంతిలో ఉందాం స్నేహితులారా. దేవుడు ఆయన కార్యములను చేసి ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నాడు. కుడిపార్శ్వాన కూర్చుని ఏం చేస్తున్నాడు? విశ్రాంతిలో ఉన్నాడు. ఇక ఆయన మరి ఒకసారి భూమి మీదకి రాడు, శిలువలో మరణించడానికి రాడు, సమాధి లేదు, శ్రమలు లేవు, కొరడా దెబ్బలు లేవు, మళ్ళీ ఇంకా బోధలు ఏమీ లేవు. చక్కగా అన్నీ సంపూర్తి చేసి ఆయన విశ్రాంతిలో ప్రవేశించాడు. విశ్రాంతిలో ఉన్నాడు, తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మనము ఆయన విశ్రాంతిలో ప్రవేశిద్దాం, నెమ్మదిగా ఉందాం, హ్యాపీగా ఉందాం. అందరూ అర్థం చేసుకోండి ఈ చివరి మాటలు. నెమ్మదిగా ఉండండి, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండండి, ఉన్న పరిస్థితులను బట్టి సంతోషించండి, లేని వాటిని బట్టి డీప్గా ఆలోచన చేయదు. ఉన్న వెంట్రుకలు కూడా ఊడిపోతాయి, బట్టలు పెరిగిపోద్ది, ఉన్న ఆరోగ్యం పోద్ది, బైబిల్ చదువుకోలేం, ప్రార్థన చేసుకోలేం, స్నేహితులను పోగొట్టుకుంటాం, మానసికంగా కృంగిపోతాం. ఏమొద్దు, ఉన్న పరిస్థితుల్లో హ్యాపీగా ఉండండి, క్రీస్తులో విశ్రాంతిలో ప్రవేశించండి. ఎందుకంటే ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించాలి. ఇది మూడవది. అవి చెప్పాలనుకున్నాను, మూడో చెప్పాను. యేసు ప్రభు నిన్న ఏ విధంగా ఉన్నారో చూశాం, రేపు ఏ విధంగా ఉండబోతున్నాడో చూశాం. కానీ నేడు ఏం చేస్తున్నాడంటే ఆయన మాట్లాడుతున్నాడు, వింటూ ఉన్నామా, లోబడుతూ ఉన్నామా, వాక్యానికి విలువిస్తున్నామా. రెండవది, నిర్వహిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఆయన నడిపిస్తున్నప్పుడు నడవగలుగుతున్నామా, ఆయన్ని వెంబడించగలుగుతున్నామా. మూడవది, ఆయన విశ్రాంతిలో ఉన్నాడు, మనం ఆయన విశ్రాంతిలో ప్రవేశించామా. ప్రవేశిద్దాం, హ్యాపీగా ఉందాం, ఉన్న దాంట్లో సంతోషిద్దాం, సంతృప్తిగా ఉందాం. ఎందుకంటే ఆయన విశ్రాంతిలో ప్రవేశిద్దాం. దేవుడు అటువంటి కృపని మనకు అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యోసేపు బ్రదర్ వస్తారు, బలని ఇస్తారు. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. బల్లో పాల్గొనక ముందు ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఆయన నిన్న ఆయనే దేవుడు, యుగయుగములకు ఆయనే దేవుడు, నేడు కూడా ఆయనే దేవుడు. అయితే మనము నేటి వారము. నిన్న ఆయన చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత తెలియజేద్దాం. రేపు ఆయన రాబోతున్నాడు, 1000 ఏళ్ళు పరిపాలన చేయబోతున్నాడు. దాని కొరకు సిద్ధపడదాం. నిన్నటిని బట్టి కృతజ్ఞత తెలియచేద్దాం, రేపటిని బట్టి సిద్ధపడదాం, నేటిని బట్టి ఆయన స్వరాన్ని వింటూ, ఆయన నడిపింపులో ఉంటూ, ఆయన విశ్రాంతిలో ఉందాం. ఆయన కృపా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. బల్లో పాల్గొందాం, యోచిస్తూ పరీక్షించుకుంటూ బల్లో పాల్గొందాం త్వరగా.